అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. వెళ్తున్న రాజు ఒక్కసారిగా నిల్చొని చూశాడు. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కువైపు వెళ్ళాడు. వెళ్లి ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడు అతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలని నిమిరినట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలన్నా అడగండి, కానీ మా దైవం పంజరుని మాత్రం అడగండి.